306 డిసెంబర్ 2023 వరకు డిజి యాత్ర ఫేషియల్ రికగ్నిషన్ టెక్ ఎన్ని భారతీయ విమానాశ్రయాలలో అమలు చేయబడింది? డిజి యాత్ర ఫేషియల్ రికగ్నిషన్ టెక్ 13 భారతీయ విమానాశ్రయాలలో అమలు చేయబడింది. విమానాశ్రయాలలో భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణీకుల సమయాన్ని ఆదా చేయడానికి భద్రతా పరికరాలు, భద్రతా సిబ్బంది మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి బయోమెట్రిక్ ఆధారిత ప్రయాణం ద్వారా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు అతుకులు మరియు అవాంతరాలు లేని అనుభవాన్ని అందించే డిజి యాత్ర 13 విమానాశ్రయాలలో కూడా అమలు చేయబడింది మరియు ఇతర విమానాశ్రయాలు దశలవారీగా కవర్ చేయబడతాయి. లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వికే సింగ్, రిటైర్డ్ ఈ సమాచారాన్ని అందించారు. 307 ఉత్తరప్రదేశ్ ఏ నగరంలో భారతదేశపు మొదటి ఆ నగరాన్ని నిర్మిస్తుంది? ఉత్తరప్రదేశ్ లక్నోలో దేశంలోని మొట్టమొదటి ఆ నగరాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ చొరవ కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చెందుతున్న హబ్ను సృష్టించడం, అత్యాధునిక సాంకేతికత, పరిశోధన కేంద్రాలు మరియు విద్యాసంస్థలను ఏకీకృతం చేయడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు భవిష్యత్ శ్రామిక శక్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ యొక్క నివేదిక 2022లో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణాన్ని $137 బిలియన్లుగా అంచనా వేసింది మరియు 2023 నుండి 2030 వరకు 37.3% సమ్మేళనం వార్షిక వృద్ధి రేటుతో విస్తరిస్తుందని అంచనా వేయబడింది. లక్నోలో ఏఐ మరియు మెడ్టెక్, విస్తృతమైన ఏఐ ఇంటిగ్రేషన్తో వంటి ప్రాంతాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఏఐకో ఐఐటి లక్నోలోని కేంద్రం మాత్రమే 15 కంటే ఎక్కువ ఏఐఎంఎల్ స్టార్ట్ అప్లకు మద్దతు ఇస్తుంది. సృజనాత్మకత మరియు వ్యవస్థాపకత సంస్కృతిని పెంపొందిస్తుంది. ప్రభుత్వం నాదర్గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో 40 ఎకరాలను ఈ ప్రాజెక్ట్ కోసం అందిస్తుంది. ఇది అన్ని అవరోధాలు లేనిది మరియు భూసేకరణ, జోనింగ్ నిబంధనలు మరియు ఇతర సంబంధిత అనుమతులకు మద్దతు ఇస్తుంది. ఎట్ మరియు ఐటిఇఎస్ పాలసీ 2022 ప్రకారం ఎట్ పార్క్కు 25% వరకు ₹20 కోట్ల వరకు మరియు ఎట్ సిటీకి ₹100 కోట్ల మరియు 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ఆకర్షణీయమైన ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా డెవలపర్కు ఆర్థిక మద్దతు అందించబడుతుంది. ఉత్తరప్రదేశ్ గురించి రాజధాని లక్నో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ 308 రెసిడెన్షియల్ మరియు ఇన్స్టిట్యూషనల్ సెక్టార్లలో గ్రిడ్ కనెక్ట్ చేయబడిన రూఫ్టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులకు మద్దతుగా ప్రపంచ బ్యాంక్ నుండి $165 లక్షల క్రెడిట్ లైన్ ఎల్ఓసి పై ఏ బ్యాంక్ సంతకం చేసింది? దేశం యొక్క అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ నివాస మరియు సంస్థాగత రంగాలలో గ్రిడ్ కనెక్ట్ చేయబడిన రూఫ్టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులకు మద్దతుగా ఢిల్లీలోని ప్రపంచ బ్యాంక్ నుండి $165 లక్షల క్రెడిట్ లైన్ ఎల్ఓసి పై సంతకం చేసింది. సెప్టెంబరులో ఎస్బిఐ బహుళపక్ష ఏజెన్సీల నుండి తీసుకోబడిన బ్యాంక్ యొక్క దీర్ఘకాలిక క్లైమేట్ యాక్షన్ ఫండ్స్ నుండి నిధులు పొందే రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లతో గృహ రుణాలను తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. రుణదాత ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు జర్మనీకి చెందిన కతో సహా బహుపాక్షిక ఏజెన్సీల నుండి $2.3 కోట్ల ఫారెక్స్ రుణాలను కలిగి ఉన్నారు. ఎస్బిఐ హరిత భవనాలకు నిధులు సమకూర్చడం,
బ్యాటరీ రీసైక్లింగ్ మరియు సోలార్ రూఫ్ టాప్ ప్లాన్లతో సహా గ్రీన్ ఇనిషియేటివ్లకు తన ఎక్స్పోజర్ను పెంచుతోంది. దేశంలో క్లైమేట్ యాక్షన్ ప్రాజెక్టులకు మద్దతుగా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఈఈబీ) తో ఎస్బీఐ రూ. 1800 కోట్లపై ఎల్ఓసీపై సంతకం చేసింది. డిసెంబర్ 14న భారతదేశంలో సోలార్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో ఎల్ఓసీలో రూ. 630 కోట్లపై ఎస్బీఐ సంతకం చేసింది. 309 జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీలు) కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఎంత కోట్ల రూపాయల రుణాన్ని ఆమోదించింది? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీలు) కార్యక్రమాలకు మద్దతుగా సుమారు 932 కోట్ల రూపాయలు రుణాన్ని ఖరారు చేసింది. ఈ రుణం నీతి ఆయోగ్ పర్యవేక్షించే ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 112 ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు 500 ఆకాంక్షాత్మక బ్లాకులపై ప్రభావం చూపుతాయి. విధానపరమైన చర్యలను ప్రోత్సహించడం, సమర్థవంతమైన పద్ధతులను అమలు చేయడం మరియు మానవ వనరుల మార్పిడి ద్వారా జపాన్, భారత్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై ఈ కార్యక్రమాలు దృష్టి సారిస్తాయి. నీతి ఆయోగ్తో సంప్రదింపుల ఆధారంగా ఆరోగ్యం మరియు పోషకాహారం, విద్య, వ్యవసాయం మరియు నీటి వనరులు, ఆర్థిక చేరిక మరియు నైపుణ్యాభివృద్ధి మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలు వంటి 5 రంగాలలో విధానపరమైన చర్యలు ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి మరియు ఆ రంగాలలో పాలసీ మాతృక స్తంభాలుగా గుర్తించబడ్డాయి. జనవరి 2019లో జేఐసీఏ భారతదేశంతో దాదాపు ఇండియన్ రూపీ 950 కోట్లకు ప్రారంభ రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా జపాన్, ఇండియా కోఆపరేటివ్ చర్యలకు సంబంధించిన మొదటి దశను సూచిస్తుంది. రెండవ దశలో భాగంగా ఏప్రిల్ 2021 నుండి మార్చి 2026 వరకు జేఐసీఏ 3 విడతల్లో ఈ విధాన చర్యల యొక్క పరిమాణాత్మక మరియు గుణాత్మక ఫలితాలను పర్యవేక్షిస్తుంది మరియు మూల్యాంకనం చేస్తుంది. 310 బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుండి సాంకేతిక మద్దతుతో భారతదేశ వ్యవసాయం, సహజ వనరులు మరియు గ్రామీణాభివృద్ధి రంగంలో వాతావరణ చర్యను సులభతరం చేయడానికి నాబార్డ్ మరియు ఏ సంస్థ చొరవను ప్రారంభించింది? నాబార్డ్ మరియు ఏడీబీ సంయుక్తంగా క్లైమేట్ యాక్షన్ చొరవను ప్రారంభించాయి. వ్యవసాయ రుణదాత నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ భారతదేశ వ్యవసాయం, సహజ వనరులు మరియు గ్రామీణాభివృద్ధి రంగంలో వాతావరణ చర్యను సులభతరం చేయడానికి ఒక చొరవను ప్రారంభించాయి. ఈ చొరవ కింద వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను, ముఖ్యంగా భారతదేశంలోని వ్యవసాయం మరియు గ్రామీణ జీవనోపాధి రంగాలలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు అగ్రి లెండర్ను ఎనేబుల్ చేయడానికి బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నాబార్డ్లో టెక్నికల్ సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేయబడింది. వాతావరణ ప్రమాదాలను గుర్తించి తగ్గించడానికి భారతదేశంలోని గ్రామీణ ఆర్థిక సంస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా వాతావరణ మూలధనం యొక్క గ్లోబల్ పూల్స్ను భారతదేశం యొక్క ఏఎన్ఆర్ రంగంలోకి చేర్చడానికి నాబార్డ్ కట్టుబడి ఉంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ గురించి స్థాపించబడింది. జూలై 12, 1982. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. చైర్మన్ కె.వి. షాజీ. బి.
శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ స్థాపించబడింది.